ఇక బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ యాదవ్ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఆ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందా? సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. చెప్పండి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ అధికారులకు హెచ్చరించారు. అదే ఈ నెల 27న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులకు సూచించారు. అలాగే గోదావరి లంకల ప్రాంతంలో లంక గ్రామంలో ఉన్న పేదలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే అధికారులను కూడా కలెక్టర్ ఎక్కడికక్కడ అప్రమత్తం చేసింది. అలాగే జిల్లా సంబంధించిన కొన్ని లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముందుగానే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జిల్లా కలెక్టరేట్ లో కొన్ని కంట్రోల్ రూమ్ లో ఫోన్ నెంబర్ కంట్రోల్ రూమ్ లో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 9908454580 ఈ నెంబర్లకి కలెక్టర్ సురక్షిత ఎటువంటి సమస్య వచ్చినా సరే ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే పంట పొలాలకు కూడా అక్కడ భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దానిపైన అధికారులు రైతులకు ఏ విధంగా భరోసా ఇచ్చారు? జిల్లా కలెక్టర్ సమక్షాన నిన్న నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ అధికారులు ముందుగానే నిడదవోలు గాని ఇటు కడియం మండలం గాని ఎటువంటి ముందుగా మునిగిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి గొట్లు దిట్టంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా, ఎటువంటి ఆస్తి నష్టం కలగకుండా ముందుగానే కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. గగన, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది రెండు తెలుగు రాష్ట్రాలకి. దాని గురించి అప్డేట్ ఏంటి? ముందుగానే ఈ వర్షం ప్రమాద హెచ్చరికలు ఏదైతే జారీ చేసిందో ఇటు ప్రజలు గాని, లోతట్టు ప్రాంతాలు వ్యవసాయ అధికారులు గాని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసితులు గాని వీళ్ళు ముందుగానే జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసిందని చెప్పుకోవచ్చు. గాన అంటే ఇక్కడ మనం చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో కూడా 5 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా, అలాగే వీటన్నిటిని అధికారులు ఎలా అప్రమత్తం చేశారు? ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే ఎక్కువ గోదావరి నదీ తీర ప్రాంత ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. కడియంలో ఉన్న లంక గ్రామాలు గాని, అటు కడియం నర్సరీలు కానించి పంట పొలాలు గాని ముందుగానే గతంలో జరిగిన ఘటనలు ఏమన్నా ముందుగానే సూచించి వాటిని ఆధారంగానే ఈ సూచనలని ఇవ్వడం జరిగింది. గాన థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ.